ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగా విద్యాలయంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా చిన్నజీయర్ స్వామితో పాటు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ పంట ఇస్తోందని భూమిలో 4 పంటలు పండిస్తే త్రాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. నారాయణ మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయన్నారు. సదస్సును అనంతరం చిన్నజీయర్ స్వామి సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు సుఫల పాదయాత్ర చేశారు. రాను రాను ఈ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ఇంటర్నేషనలిజం వచ్చిన తర్వాత ఎక్కడ లాభాలు వస్తే అది ప్రకృతిని ధ్వంసం చేయబాకండి. మనంతా కర్తవ్యంగా ఉన్నంత చేస్తున్నా కొంచెం మంచి పని చేద్దాం. ఆయుర్వేద వాళ్ళు పట్టుకుని తిట్టాడు. మీ ఆయుర్వేదంలో హృదయ వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయు ఆ పైనుండే ధాన్యం ఒక అంపుని ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అలా ఉండాలి మన పంట. సమాజానికి అంతరింపు చేయాలి. ఇప్పుడు ఒక చిన్న